నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పింది. దగ్గర దాపుగా నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మతో నాకున్న జ్ఞాపకాలు ఏమీ నాకు గుర్తులేవు. మరి ఏం కథలు చెప్పిందో, ఏం మాట్లాడిందో అసలు గుర్తు చేసుకుందామన్నా ఏమి గుర్తు రావట్లే. ఇప్పుడు 7 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది, చాలా చిన్న వయసులో. కానీ మా అమ్మ చెప్పిన ఒక కథ మాత్రం ఇప్పటికీ గుర్తుంది. నిద్రలో లేపి అడిగినా చెప్తా. ఎందుకు అంటే అంతగా ఫీడ్ అయిపోయింది అది నాకు. ఒకరోజు చిలకలూరిపేట శాంతినగర్ దగ్గర దాపుగా ఇప్పుడు నేను చెప్పే ఈ సంగతి జరిగి 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల క్రితం శాంతినగర్లో అంత అడవిలాగా ఉంది, అంత పిచ్చి చెట్లే, అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉంది. ఒకరోజు సాయంత్రం పంచులో మా అమ్మ భోజనం, అన్నం కలిపి నాకు భోజనం పెడుతుంది. నేను కూర్చొని ఒక ముద్ద తింటున్నాను, అట్లా అటు ఇటు తిరుగుతున్నాను, మళ్ళా వస్తున్నాను, ఒక ముద్ద తింటున్నాను, సరిగా తింటల్లా. నేను అన్నాను, అమ్మ నాకు ఇక ఆకలి అవ్వట్లేదు, నాకు కడుపు నిండిపోయింది, సరిపోయిద్దిలే అమ్మ అన్న. అప్పుడు మా అమ్మ నింది, అరే నీకు ఒక మాట చెప్తాను రా, కూర్చో అని కూర్చోబెట్టి, నువ్వు కడుపు నిండా అన్నం తినలేదనుకో, నువ్వు కడుపు నిండా నేను పెట్టిన భోజనం నువ్వు తినలేదనుకో, ఖాళీ కడుపుతోనే నువ్వు అనుకుంటావు. మధ్యరాత్రి నీ ఆత్మకు ఆకలయ్యిద్ది, నీ ఆత్మకు ఆకలయ్యి అర్ధరాత్రి ఆ ఆత్మ లేచిద్ది. ఆకలయ్యి అన్నం తినడానికి ఇంట్లో వంట రూంలోకి వస్తే ఏముండదు, ఖాళీ పెట్టి మొత్తం కడిగేస్తాం. ఈ ఆత్మ ఆకలితో అటు ఇటు తిరుగుతూ అదిగో దూరం కనబడుతున్నాయి చూడు, ఆ చెట్ల మధ్యలో అన్నం ఏమైనా దొరికిద్దేమో అని వెతకడానికి వెళ్ళిద్ది. అక్కడ దెయ్యం ఒక గంపలో గారెలు, బూరెలు, అరిసెలు, రకరకాల తిండి బండారాలను పెట్టుంటాడు వాడు. పెట్టి అక్కడ దూరంగా చెట్లలో పెడతాడు వాడు. ఈ ఆత్మ ఆకలితో వెళ్ళి ఆ బూరెలను చూడగానే నీ ఆత్మ వెళ్ళి ఆ గంపలో కూర్చొని, ఆహా నా కడుపు పండింది ఈరోజని ఆ బూరెలు గారెలు తింటూ ఉంటుంది. ఈ టైంలో దెయ్యం ఏం చేసిద్దంటే ఆ పైన మూత పెట్టేసిద్ది. ఇంక నీ ఆత్మ బయటికి రాదురా, ఇక నువ్వు చచ్చిపోతా ఉంది. ఎప్పుడైతే ఆ మాట అందో ప్లేట్ ఖాళీ, ఒక్క మెతుకు లేకుండా తిన్నా. ఎందుకు ఏమో, కడుపు నిండా అన్నం తినకపోతే మధ్యరేత్రిలో ఆత్మకు ఆకలయ్యి ఎక్కడికైనా వెళ్తే ఏ దెయ్యం చేతిలోనైనా పడితే నేను చచ్చిపోతాను. ఆ రోజు మా అమ్మ నాకు అన్నం పెట్టడానికి ఒక చిన్న కథ చెప్పిందండి. ఈరోజు నేను మీకు ఎందుకు ఇది చెప్తున్నానో తెలుసా? దేవుని నుండి వచ్చే జీవాన్ని నువ్వు ఏ రోజుకు ఆ రోజు పొందకపోతే నీ శరీరం లోక ఆకర్షణల వైపు వెళ్తుంది. ఆ ఆకర్షణలు తీర్చుకోవడానికి వెళ్తే సైతాను నిన్ను బంధించేస్తాడు, పట్టేస్తాడు నిన్ను. ఇక నువ్వు తిప్పుకుందామన్నా తిప్పుకోలేవు. సంసోను దేవుని దగ్గర నుండి వచ్చే ఆహారాన్ని తీసుకుంటూ ఒకసారి ఏం చేశాడంటే దెలీలా దగ్గరికి వెళ్ళాడు. కథం ఇంక అతనితో అక్కడితో ఆయన జీవితం అలా ముగిసిపోయింది. ఈరోజు నేను ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, ఏ రోజుకు ఆ రోజు విసుగు లేకుండా, ఆ రోజు ఇశ్రాయేలీలు ఉదయాన్నే లేచి పాత్ర తీసుకొని వెళ్ళి మన్నాను తెచ్చుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నట్టుగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి, మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో ఈ వాక్య దైవం ఈ జీవాహారాన్ని తీసుకోవాలి. ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పని చేస్తారో వాళ్ళకి అలసట ఉండదండి. ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళు దిగజారిపోరు, బలహీనపడరు, సాతాను చేతిలో చిక్కరు. ఏ రోజుకు ఆ రోజు శక్తి పొందుకొని దేవుని కృపలో ముందుకు కొనసాగుతారు. నా ఆత్మీయ జీవితంలో అనుభవించి నేను ఈ పాఠం చెప్తున్నాను మీకు. నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందిలే ఈ పూట ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే, ఏముందిలే ఈ పూట వాక్యం చదవకపోతే ఏమైందిలే అనుకున్నావా, ఇక నీకు అలసట వచ్చేది ఖాయం. బలహీనపడతావు, నీకు తెలియకుండానే నీ మైండ్ మారిపోద్ది. గనుక 100 పనులు ఉండని, మనకి ముఖ్యం ఎవరు? దేవుడు ముఖ్యం. అందుకే చూడండి, షాలేమన్న ఒక మాట బాగా వాడుతూ ఉంటాడు. ఏమని? ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడకుండా ఇంక ఎవరితో మాట్లాడద్దు. ఏం మాట్లాడకపోతే ఏమైద్ది? ఆయన నుండి వచ్చే మాటలు వినకపోతే ఏమైద్ది? నీకు
తృప్తి ఉండదు, నీ ఆత్మకు నెమ్మది ఉండదు. ఒక రకమైన గలిబిలి వాతావరణంలో నువ్వు అల్లల్లాడిపోతూ ఉంటావు. అందుకే చూడండి, ఉదయాన్నే లెగవగానే ఎప్పుడు మేము దైవజనుడితో ఉంటాం కాబట్టి రాత్రి ఎంత లేట్ అయినా, ఒకవేళ ఒక్కొక్కసారి అన్న పొనుకునేటప్పటికి దగ్గర దాపుగా 5 అయిద్ది, ఉదయం 5 అయిద్ది, ఒక్కొక్కసారి 4 అయిద్ది, ఒక్కొక్కసారి 3 అయిద్ది. ఉదయం 4-5 పనుకున్నా, ఒకవేళ 1 గంట అటు ఇటుగా లేచిన వెంటనే బ్రష్ కూడా చేసుకోడు, బైబిల్ తీసుకొని వెంటనే వచ్చి బండెక్కి ప్రార్థనా తోటకి వెళ్ళిపోతాడు. అక్కడ కాసేపు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత బ్రష్ చేసి అక్కడ టిఫిన్ తెప్పించుకొని తింటాడు. ఎందుకు లేటుగా లేస్తే ఏమైంది, కాస్త బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి భోజనం చేసి ఆ తర్వాత వెళ్ళొచ్చుగా. ఒకటే మాట, ఈ శరీర సంబంధమైన ఆహారం కంటే కూడా నాకు ఆత్మ సంబంధమైన ఆహారం ముఖ్యము. గనుకనే ఈ రోజుకు కూడా దైవజనుడు ఒక మంట కలిగిన భక్తిని చేస్తున్నాడు. ఆత్మీయ సోమరుల్లాగా మనం ఉండకూడదు. విసుగు చెంది దేవుని నుండి వచ్చే జీవాన్ని పక్కన పెట్టకూడదు. ఈరోజు చూడండి, చాలామంది ఆత్మీయంగా సోలిపోతున్నారు, సమస్యలిపోతున్నారు, అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఒక వైరాగ్యం లేదు, ఒక అభిషేకం లేదు, ఒక తీవ్రత లేదు, ఒక మంట లేదు. కారణం క్రమం తప్పింది. ఆ కళ లేదు, ఆ జీవకళ ముఖంలో కనపడట్లా. కారణం ఈ బలహీనత మనిషిని వెంటాడుతూ ఉంది. దేవుని కృప నాకు చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే, ఉదయాన్నే ఈ రోజుల్లో చాలామంది లేచి కాస్తంత ప్రార్థన చేసుకొని మన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వాగ్దానం అనే ఒక మాట వచ్చింది. కొంతమంది ఉదయాన్నే లేచి కాస్త ప్రార్థన చేసుకొని ఆ వాక్యం పెట్టుకొని వింటూ దేవుని చేత బలపరచబడుతున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎంతమంది ఉన్నారయ్యా అంటే దగ్గర దాపుగా రోజు ఉదయాన్నే వచ్చి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసి దైవజనుడి నుండి వచ్చి ఆ వాక్యపు మన్నా కోసం ఎదురెదురు చూసి దాన్ని తీసుకుంటూ బలపడుతున్న వాళ్ళు దగ్గర దాపుగా 80 నుండి 90 వేల మంది దాకా ఉన్నారు. కొట్టండి. ఒకవైపు ఈరోజు వాగ్దానం అయితే, మరొక వైపు ఈరోజు జరిగే ప్రార్థన అనే ఒక శీర్షిక వస్తుంది యూట్యూబ్లో, మరికొన్ని ఛానల్స్లో మన సహోదరులు పెడతారు. ఉదయాన్నే లేచి శాలేమన్న చేస్తున్న ఆ ప్రార్థనతో పాటు వాళ్ళు కూడా కూర్చొని ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళు మరికొన్ని వేల మంది, వాళ్ళు ఒక 40 వేల మంది ఉంటారు. ప్రత్యక్షంగా కనబడుతున్న వాళ్ళ సంగతి చెప్తున్నా. అటు ఒక 40 వేల మంది ప్రార్థన చేసుకొని ఇటు ఒక 80 వేల మంది వాగ్దానం చూస్తుంటే టోటల్గా 1,20,000 మంది ప్రత్యక్షంగా ఒకరోజు ఉదయాన్నే లేచి దేవుని వాక్యం వింటూ ప్రార్థనలో గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకి చలనం ఉండదండి. సైతాను ఇక వాళ్ళని పడగొట్టడం అసాధ్యం. వాళ్ళని కోలద్రోయడం సైతాను గాడి వల్ల కాదు. ఎందుకు? రోజు బలం 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 బలం. విసుగు చెందకూడదు, క్రమం తప్పకూడదు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటయ్యా అంటే, ఒక క్రైస్తవుడు ఉదయాన్నే లేచి ప్రతిరోజు చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు. మనం శారీరకంగా చూద్దాం. శారీరకంగా మనం ఉదయాన్నే లేచి రోజు విసుగు లేకుండా చేసే కొన్ని పనులు చెప్పండి. ఉదయం లెగుస్తాం, బ్రష్ చేస్తాం, మొహం కడుగుతాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, స్నానం చేస్తాం, ఆ తర్వాత భోజనం చేస్తాం, మంచి బట్టలు కట్టుకుంటాం, తిరిగి మన పనులకి వెళ్తాం. ఎప్పుడైనా ఉదయాన్నే లేచి రోజు తినాల్సి వస్తుంది ఈ అన్నం, నాకు ఇసుకు పడుతుంది ఈరోజు తిన్నాను అంటావా? ఒకవేళ అన్నావు అనుకో, బయటికి వెళ్ళావనుకో తినకుండా, అమ్మ నీరసంగా ఉంది, ఒక డ్రింక్ అయినా పట్టరండి బాబు, తాగాలి నేను, బ్రెడ్డో జామో టీయో ఏదో ఒకటి కొట్టండి నా మొక్కన, అమ్మ ఏం తినలేదా ఈ పూట, తినలేదు, తినబుద్ధి కాక నీరసం వచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే లేచి అమ్మో నిన్న తేడా పడ్డాను, కడుపు నిండా తినాలి. ఎప్పుడైనా రోజు కడుక్కునే ముఖమే కదా, ఈరోజు నేను కడుక్కుని నాకు ఇసుకు పడుతుంది అన్నావు అనుకో, నీకేం ఇబ్బంది ఉండదు, పక్కనోడు అల్లాడిపోతాడు. అంతేగా జరిగేది.
మొహం కడక్కపోతే, బ్రష్ చేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక రోజుకి నువ్వు దెబ్బతింటావు, పక్కన ఉన్నాడు కొడుతుంటుంది, మామూలు కొడుతుంటుంది, పక్కనోడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. రోజు స్నానం చేయటం నాకు విసుగు పడుతుంది, నేను స్నానం చేయను అన్నావు, ఏమైద్ది? ఒకటి నీ ఆరోగ్యం చెడిగిపోద్ది, రెండోది పక్కన ఉన్నాడు అల్లాడిపోతుంటాడు. ఉదయాన్నే లేచి ఒకరోజు క్రమం తప్పకుండా రోజు చేసే కార్యక్రమాలు మనకి కొన్ని ఉన్నాయి. ఉదయాన్నే లేకపోవడం, బ్రష్ చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజనం చేయడం, స్నానం చేయడం, మంచినీళ్ళు తాగడం, మన పనులకు మనం వెళ్ళడం. అదేవిధంగా మనం రోజు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటిది చెప్పాను, వేకువనే లెగవాలి, మన ఖాళీ హృదయాన్ని తీసుకొని వెళ్ళి మన్నాతో నింపుకొని రావాలి. హల్లెలూయా. ఇది కొనసాగించి చూడండి. ఇది క్రమం తప్పకుండా నువ్వు నేను మనం చేసామనుకో, ఇక మనం బలహీనపడాం, మన యాత్ర అర్ధాంతరంగా మొగవుతాం. దేవుని మాటలు వినాలి, దేవునితో గడపాలి, దేవుని నుండి వచ్చే జీవాన్ని పొందుకోవాలి.